హరి ఓం. ఓం నమ శివాయ. సిద్ధం నమ. తదేకంగా మనసులో నింపుకొని ఉంటాడో దానిని తదేకాల వృత్తి అని మీరు అంటున్నారు. మరైతే అది మార్పు చెందలేదా? జీవితాంతం అలాగే ఉంటారా వాళ్ళు? నాయన, నీవు సత్యాన్ని గ్రహించావు. సత్యం ఏమిటంటే, మానవులలో ధర్మం తప్పినప్పుడు అధర్మం ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించినప్పుడు ఏమవుతుంది అంటే, అంతవరకు వారిలో ఉన్న పవిత్ర ప్రేమ, పవిత్ర భావన, దైవం యొక్క గుణాలు, ధర్మం తెలుసు, సత్యం తెలుసు, అన్నీ తెలుసు అనుకున్నప్పుడు ఏదో ఒక నిరాశ వారిని దారి మళ్ళిస్తుంది. ఆ నిరాశ ఎందుకు వస్తుందనేది వారికే తెలియాలి. అంటే ఏదో సుఖం కావాలి, ఈ సుఖం చాలదు. ఎంతో ధనం కావాలి, ఈ ధనం చాలదు. ఎంతో ప్రేమ కావాలి, ఇప్పుడు ప్రేమించే వాళ్ళ ప్రేమ చాలదు. ఇలా అన్నీ చాలదు చాలదు చాలదు, తక్కువగా ఉంది నాకు, నేను అనుభవించాల్సింది ఎక్కువగా ఉంది, నేను అనుభవించాల్సింది ఎక్కువగా ఉంది. ఏమనుభవించాలో, ధర్మ విరుద్ధంగా ఏమనుభవిస్తారు? కనుక నీవు ఎప్పుడైతే పురుషులైనా స్త్రీలైనా ఈ యొక్క విరహ వ్యామోగుణం పరమ దుర్గుణం ఇది. ఎందుకంటే ధర్మాన్ని ఆచరించండి అయ్యా అని పరమాత్మ చెప్తే, నీకిచ్చిన ధర్మం చతుర్విధ పురుషార్థాలు అనేది మనకు అతి ముఖ్యమైనది. ఈ చతుర్విధ పురుషార్థాలు, పురుష అంటే ఇక్కడ ఆత్మ అని మనం అనుకోవాలి. పెళ్ళిళ్ళలో పురోహితుడు చెప్తారు, అది భౌతిక పరంగా భార్యాభర్తలు కలవడానికి. ఆధ్యాత్మిక పరంగా, ఆత్మపరంగా, ధర్మపరంగా సత్యం శోధించి, సత్యం అనుసరించి అనురక్తితో, ఆనందంతో గడపవలసిన జీవితాన్ని విరక్తితో, విరహ వేదనతో అనేక రీతులు కలుషితం చేసుకుని జీవించేస్తున్నారు. అధిక శాతం మంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విచిత్రాలు వింటూ ఉంటాయి. ఎందుకు అంటే, అది కారణం వారిలో అలా ఎందుకు ప్రవేశించింది అనేది ముఖ్యంగా విశ్లేషించుకుంటే, ఒకరిని అనుకరించి ఒకరు చెడిపోవడం, ఒకరిని అనుకరించి ఇంకొకరు అదే దారిలో పోవడం. అది మంచి దారి అయితే పర్వాలేదు, మంచి నీతి దారిలో అయితే పర్వాలేదు. ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు మంచిని చెప్తారు, చెడుని చెప్తారు. మంచిని చూపిస్తారు, చెడుని కూడా చూపిస్తారు. అయితే మంచి మనకు సులభంగా బుర్రకెక్కదు. చెడు త్వరగా అంటుకుంటుంది, వచ్చి మ్యాగ్నెట్ లాగా, అయస్కాంతలాగా వచ్చి పట్టుకుంటుంది. ఎందుకు? అదైతే ఆనందం. మంచి అంటే ఆనందమా పాడా? ఒక భార్యతో నీ సంసారం జీవించాలి, ఇది పురుషార్థాల్లో ఒకటి. ధర్మార్థ కామ మోక్షాలు, ఇవన్నీ ఒక భార్యతో అనుభవించాలి. కానీ ఆ వ్యక్తి ఏం చేస్తాడు? పెళ్ళిన కొంతకాలానికి ఈ క్షీణ ఉపాంత ప్రయోజన సిద్ధాంతంలోకి వచ్చేస్తాడు. అంటే ఎప్పుడు ఇదే ముఖము, ఇదే ముక్కు, ఇదే కళ్ళు. ఈ యొక్క గృహిణి అంటే గృహంలో అనేక పాత్రలు పోషిస్తుంది పాపం. అంటే బట్టలు ఉండాలి, అన్ని చెయ్యాలి, పిల్లల్ని పాఠశాలకు పంపించేది, విద్యకు పంపించే సిద్ధం చెయ్యాలి, అన్ని పనులు చేసుకుంటున్నప్పుడు నీ యొక్క కోరికలకు అనుసరించి నీకు అదే ధ్యాసలో ఉండిపోతావు. ఏం ధ్యాస? కామం అనే ధ్యాస, వ్యామోహం అనే ధ్యాస, లైంగిక ఆనందం అనే ధ్యాస. నీకు ఎప్పుడు ఇదే ధ్యాస అయితే స్త్రీకి అలాంటి ఆలోచన ఉండదు కదా. బాధ్యతలు ఉన్నాయి, ఈ బాధ్యతలు చూడాలి. నీవు ఈ బాధ్యతలు వదిలేసేసి నీకు ఆ వ్యామోహంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? అనుకూలంగా లేదు, నాకు అనుకరించలేదు, సహకరించలేదు, ఎక్కడో వెతుక్కోవాలి. ఎక్కడ వెతుక్కుంటావు? అప్పుడేమవుతుంది? పరపరాగ సంపర్కం అవుతుంది. ఈ పరపరాగ సంపర్కంలో అటువంటి స్త్రీలు కూడా కొందరు ఉంటారు కదా, వాళ్ళు అందుకనే కూడా వేచి ఉంటారు. అటువంటి స్త్రీలు ఇటువంటి పురుషులతో కలుస్తారు. ఇప్పుడు ఏమైంది? తదేకానువృత్తి. ఇంతవరకు కొంతవరకు భార్యతో కొంతకాలం సుఖించారు. భార్య సుఖమే జీవితము, భార్యతో ఆనందించడమే ఆనందము,
భార్య యొక్క సేవలు మనకు ఇన్ని చేస్తుంది, ఇంకెవరు చేయలేరు. మనకు జీవిత చివరి దశలో సేవలు చేసేది భార్య, భార్యకు భర్త. ఇది మర్చిపోతారు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అనేది మనకు సూత్రం, మన ధర్మసూత్రం. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఎందుకంటే మానవుడి జీవితకాలం 100 అని. మరి ఇప్పుడు నీ మెడలో తాళి కట్టాడు, లేదా నువ్వు అంత మెడలో తాళి కట్టావు, నీకు అర్ధంగా చేసుకున్నావు, భర్తగా చేసుకున్నావు. చివరి వరకు ఎవరు నిన్ను చూసుకుంటూ ఉండాలి? భార్యకు భర్త, భర్తకు భార్య. ఇది ధర్మం. కానీ మధ్యలో ఏం చేస్తున్నారు? ఈ యొక్క అనుకరణ అంటే ఎక్కడెక్కడో చూసి, ముఖ్యంగా ఎన్నో చూడాల్సి వస్తుంది. ఎవరెవరో మనం ఇందాక అనుకున్నాం, ఆ నాయకుడు భగవంతుడి మాత్రం అనుకోం. భగవంతుడిలో ఉండేటువంటి సకల గుణాలు ఆచరించండి అంటే అది లేదు. ఎవడో భౌతికంగా ఆనందిస్తుంటే మనం ఎందుకు ఆనందించకూడదు? ఇలా తప్పుడు ఆలోచనల వల్ల ఏమవుతుందంటే అటువంటి మార్గాలు కనబడతా ఉంటాయి. ఎవరైతే నీతిపరంగా ఆలోచనలు ఉంటాయో వాళ్ళకి నీతి మార్గమే కనబడుతుంది. ఇదే సూత్రం, యద్భావం తద్భవతి. ఎవరైతే అవినీతిలో పోవాలనుకుంటుంటారో వాళ్ళకి ఆ దారులు కనబడుతూ ఉంటాయి. ఆ దారిలో వెళ్ళిపోవడానికి వెతుక్కుంటూ ఉంటారు. ఇంకా అదే ధ్యాస. ఇదే తదేకానువృత్తి అంటే నీలో ఉన్న ఏకాగ్రత ఒక భార్య మీద ఉన్నటువంటి ప్రేమ, గౌరవం అన్నీ నీలో కలిసినప్పుడు ఆమె మీదే నీకు ధ్యాస ఉంటుంది. ఆమెను సుఖపెట్టాలి. ఎట్లా సుఖపెట్టాలి? మంచి వస్త్రాలు తీసేయాలి, మంచి దుస్తులు తీసేయాలి, ఆభరణాలు తీసేయాలి, ఆమెను అలంకరించి ఆనందంగా చూసుకోవాలి. ఇలా ధ్యాస ఉంటుంది. ఇక్కడ తదేకానువృత్తి ఇది. ఇప్పుడు ఏమైంది? నీళ్ళ వ్యామోహం వచ్చేసరికి ఆ తదేకానువృత్తి మారిపోయింది, పరస్త్రీ మీదకి వెళ్ళిపోయింది. పరస్త్రీ అంటే అర్థమేమి? అధర్మం, అక్రమం, అవినీతి, చేరాని పాపం, భయంకరమైన పాపకర్మలు ఎప్పుడు అంటుకుంటుంది? నీవు వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆ వృద్ధాప్యంలో నడవలేక, లేవలేక, కూర్చోలేక అనేక రోగాలను బట్టి పీడిస్తూ మంచాన పడేసినప్పుడు అప్పుడు కానీ గుర్తుకు రాదు. అప్పుడు నీకు ఎవరు చెయ్యాలి? ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు చేస్తారా? భార్యనే చెయ్యాలి. కనుక ఇది మర్చిపోతారు. అదేవిధంగా కొంతమంది స్త్రీలు భర్తను మోసం చేసి ఇతర వ్యామోహాల వైపు వెళ్ళిపోతుంటారు. కానీ అక్కడ మనకు వచ్చేటువంటిది ఏంది? పవిత్రమైనటువంటి భర్త స్థానం భార్యకు, భార్యకు స్థానం భర్తకు. అలా ఇద్దరు ఉన్నప్పుడే సమాజంలో గౌరవం ఉంటుంది. తప్పింది అనుకో ఏమవుతుంది? నీకు భార్య అనే అర్హత కోల్పోతావు, ఇంకొక అర్హత ఏదో వచ్చి కూర్చుంటుంది నీకు. అది అందరికీ తెలిసింది, సమాజానికి తెలిసిందే. కనుక అటువంటి గౌరవం నీకు కావాలన్నా, గొప్పగా భర్తను ప్రేమించి, భర్తను ఆరాధించి పవిత్రమూర్తిగా ఉండేటువంటి గౌరవం నీకు కావాలి అనేది నీకు ఆలోచించుకోవాలి. ఎంతమంది కోట్లాది మంది పుణ్య స్త్రీలకు పుణ్యమైనటువంటి జీవితాన్ని ప్రసాదించి అనేక మహిమలు ప్రసాదించినటువంటి మన భారత జ్ఞానం. ఇంకా అవన్నీ చెప్పుకుంటే వాళ్ళు అనుభవించాలి అనేటువంటి ఒక చిన్న అజ్ఞానంతో కొట్టేస్తే మనకని కాదు. ఎందుకంటే ఇప్పుడు సమాజాన్ని పట్టి పీడించేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటే ఈ యొక్క అనేక మంది అనేక రీతుల ఈ యొక్క ధర్మాన్ని గాలికి విడిచిపెట్టేశారు, అన్ని గాలికి వదిలేసేసారు. నీతి ఎందుకు, ధర్మం ఎందుకు, న్యాయం ఎందుకు? సుఖం మాత్రమే కావాలి. ఎప్పటి వరకు? నీ యవ్వనం ఉన్నంత వరకు, నీ అవసరం ఉన్నంత వరకు. ఎప్పుడైతే ఒక వ్యక్తి, ఒక మగవాడు పరస్త్రీ దగ్గరికి వెళ్ళి పరస్త్రీ ఇష్టపడి ఆ స్త్రీ ఇష్టపడినప్పుడు ఎంతకాలం ఉంటాడు? నీతోనే ఉండడం నమ్మకం ఉండదు. నిన్ను కూడా చంపేయడమో లేకపోతే తరిమేయడమో ఇంకొక స్త్రీని ఎత్తుక్కుంటాడు. ఎందుకు? ఒక్కసారి దారి తప్పిన వాడు ఆ ఆనందాన్ని ఇంకొకరు పోతూనే ఉంటాడు. ఇది తదేకానువృత్తి అని శ్రీకృష్ణ పరమాత్మ గోపకాంతలు చెప్తాడు. మీరు తదేకానువృత్తి అంటే నన్ను వ్యామోహపరణిగా మార్చాలనుకున్నారు. కానీ నేను ఎవరిని? పరమాత్మను. నేను మిమ్మల్ని మార్చడానికి వస్తే నన్ను మీరు మార్చాలనుకుంటున్నాను. కనుక మీరు వివాహితులు మీ ధర్మం అనుసరించండి, నన్ను భగవంతుడిగా ఆరాధించండి, భగవంతుడిగా ప్రేమించండి, మీకు ఏ పాపము అంటనీయకుండా నేను చూసుకుంటాను అంటాడు పరమాత్మ. ఇది నాయన వినయశీలం. అనువృత్తి అంటే మానవులు ఒక విషయవాంఛ లొంగిపోతే
ఒకడు ఆవేశానికి లొంగిపోతే నిరంతర ఆవేశంతోనే జీవిస్తుంటాడు. అది వాడికి అదే తదేకాని వృత్తి, ఇంకా వేరేది ఏమి ఉండదు. ఇంకొకడు ఆక్రోశానికి, ఈర్ష్యకు, అసూయకు లొంగిపోయాడు అనుకుంటే వాడి జీవితాంతం అదే ఆలోచిస్తుంటాడు. వాడి జీవితంలో ఎందుకు వాడికంటే ఇతరులతో పోల్చుకొని నేను ఇలా ఉండాలి, వాడు అలా ఉండాలి, కనుక ఈర్ష్య, ద్వేషం ప్రకటించు. ఇది తదేకంగా ఆలోచించడం. తదేకంగా ఏ ఒక్క విషయాన్ని ఆలోచిస్తూ కూర్చుంటే అది తదేకానువృత్తి అనబడుతుంది. పరమాత్మ చాలా స్పష్టంగా చెప్తాడు భాగవతంలో, వ్యాస భగవానుడు రాసిన దాంట్లో. భారతదేశం అంటే పవిత్రకు గుర్తు, పవిత్రమైనది అని అర్థం. మరి ఎంతమంది పవిత్రతగా ఉన్నాం? ఆ పవిత్ర భావాలు ఎందుకు నిలిపోలేకపోతున్నాం? మధ్యలో అనుకరణ, వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఆనందం మనకు కూడా కావాలని. లేనివాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైతే ఏముంది, ధర్మం ఉంటే ధర్మం అని చెప్పాలి, అధర్మం అయితే అధర్మం అని చెప్పాల్సింది. ఇందులో తన భేదాలు లేవు. అన్ని చెడుపుకున్నాక ఆ తర్వాత ఆ స్థానం దొరకదు, ఆ గౌరవం లభించదు, జీవితాంతం కృంగి కృషించి నశించిపోయేలాగా చేస్తుంది. ఇది సత్యమని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణం వందే జగద్గురు.